మాట చెప్పారు మీకు. వాళ్ళు వీళ్ళు ఏదో చెప్తున్నారని చెప్పి అన్నవస్త్రం అని చెప్పి పోతే ఉన్న వస్త్రం పోతుంది, మోసపోతే గోసపడతారు, మోసపోతే ఆగమైపోతారు అని చెప్పి కూడా మనందరినీ కూడా అప్రమత్తం చేసే ప్రయత్నం ఒక తండ్రిగా, తెలంగాణ సాధించిన ఉద్యమ నాయకుడిగా మనందరినీ అప్రమత్తం చేసే ప్రయత్నం ఆయన చేశారు. చివరికి ఎంత దాకా చెప్పారు కేసీఆర్ గారు అంటే, నాదేముంది, మీరు కనుక నన్ను వద్దనుకుంటే, మీరు కనుక నాకు అవకాశం ఇవ్వకపోతే నేను విశ్రాంతి తీసుకుంటాను, నాకేమీ ఇబ్బంది లేదని చెప్పి కూడా కేసీఆర్ గారు బాహాటంగానే చెప్పిన నాయకుడు కేసీఆర్ గారు. ఇవాళ మీ అందరినీ సత్తుపల్లిలో నేను ఆలోచించమని కోరుతా ఉన్నాను. నష్టపోయింది ఎవరు? కేసీఆర్ గారు 45 ఏళ్ల రాజకీయ జీవితం ఆయనది. 45 ఏళ్ల నుండి రాజకీయాల్లో ఉన్నారు ఆయన. మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా 85లో నెగ్గారు, అంటే దాదాపు 41 సంవత్సరాల కింద నెగ్గారు. అంతకంటే ఒక 4-5 ఏళ్ల ముందు నుండి రాజకీయాల్లో ఉన్నారు. ఆయన నష్టపోయింది ఏముంది? ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు, ఎంపీగా పనిచేశారు, రాష్ట్ర మంత్రిగా పనిచేశారు, రాష్ట్రంలో డిప్యూటీ స్పీకర్గా పనిచేశారు, కేంద్ర కేబినెట్ మంత్రిగా పనిచేసినారు, అట్లాగే రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ ఆశీర్వాదంతో 10 ఏళ్ల పాటు పనిచేశారు. ఈ దేశంలో ఆయన చేయని పదవి అంటూ ఏం లేదు, ఒక ప్రధానమంత్రి పదవి తప్ప అన్ని పదవులు ఆయన చేశారు వాస్తవానికి. కాబట్టి ఆయనకు పోయిందేమీ లేదు, ఆయన బాగానే ఉన్నారు, ఆయనకి ఏం కాల ఏముంది, ఎందుకంటే ఆయన అన్ని చూశారు. గెలుపులు